హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 5కి 5 మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అయితే ఉందండి. అయితే ఈ టాపిక్లో కూడా చాలామంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు, దానివల్ల మార్కుల్ని కోల్పోతున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు ఆ 5కి 5 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు 40కి 40 మార్క్స్ తెచ్చుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయని నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఇందులో మీరు 5కి 5 మార్క్స్ తెచ్చుకునేటువంటి టాపిక్ ఉందండి, అదే కాంప్రిహెన్షన్ పాసేజ్ అనమాట. సో చాలామంది కాంప్రిహెన్షన్ పాసేజ్ని కూడా రాంగ్ వేలో ట్యాకిల్ చేయడం వల్ల 5కి 5 మార్క్స్ అయితే రావట్లేదు. సో మీరు 5కి 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకునేటువంటి టాపిక్ ఈ కాంప్రిహెన్షన్ పాసేజ్ అండి. అయితే ఈ కాంప్రిహెన్షన్ పాసేజ్ని మీరు ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో కాంప్రిహెన్షన్ పాసేజ్ ఎప్పుడు కూడా మీరు కొన్ని పాసేజెస్ని ఎగ్జామినేషన్కి ముందు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు రియల్ ఎగ్జామినేషన్లో ఎటువంటి తడబాటు లేకుండా చాలా మంచిగా అటెంప్ట్ చేసి ఫుల్కి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఎగ్జామినేషన్కి ముందు ప్రాక్టీస్ చేయడానికి కోసం మేము ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అని చెప్పేసి 99 రూపీస్తో ఒక మెగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాము. సో అందులో చూసుకున్నట్లయితే మీకు దాదాపుగా 100 పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ మెగా టెస్ట్ సిరీస్లో రియల్ ఎగ్జామినేషన్లో పారాగ్రాఫ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చు అనేది మీరు అవి అటెంప్ట్ చేయడం ద్వారా నేర్చుకోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ తీసుకొని వారు ఎవరైనా ఉంటే తీసుకోండి. సో మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు 499 రూపీస్కి సంబంధించిన మెగా కోర్స్లో ఆల్రెడీ ఆ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంది. మీరు ఖచ్చితంగా ఆ బిట్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయండి. మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఆ పర్టికులర్ మెగా టెస్ట్ సిరీస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు కాంప్రిహెన్షన్ పాసేజ్ చూసుకున్నట్లయితే మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఆ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. సో మీరు ముందు చేయాల్సింది ఏంటంటే, చాలామంది చేసేటువంటి మిస్టేక్, ఫస్ట్ తెలియకుండా చేసేటువంటి మిస్టేక్, అసలు పారాగ్రాఫ్ని చదవరు. పారాగ్రాఫ్ చదవకుండా ఇచ్చినటువంటి క్వశ్చన్ని చదివేసి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఎక్కడుందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. దానివల్ల మీకు ఫస్ట్ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, తర్వాత మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు. సో ఈ విధంగా మీరు 2 విధాలుగా లాస్ అవుతారనమాట. సో ఫస్ట్ మీరు పారాగ్రాఫ్ అనేది చదవాలి. పారాగ్రాఫ్ చదివితే అసలు ఆ పారాగ్రాఫ్లో వాడు దేని గురించి మాట్లాడాడు, ఓకే, ఏ విషయం గురించి చెప్పాడు, అసలు పారాగ్రాఫ్ దేని రిలేటెడ్ వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి కాంప్రిహెన్షన్ పాసేజ్ని ఎప్పుడు కూడా వాడు ఇచ్చినటువంటి ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు అట్లీస్ట్ ఒక్కసారి చదివి మీరు అర్థం చేసుకొని ఎగ్జామినేషన్ అయితే రాయాలి. లేదా మీకు ఒకసారి చదివితే అర్థం కాకపోతే 2 సార్లు చదివైనా మీరు దానికి సంబంధించి అర్థం చేసుకొని మిగిలినటువంటి క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూడండి, వాల్టర్ హంట్ వాజ్ ఏ హైలీ క్రియేటివ్ అమెరికన్ మెకానికల్ ఇంజనీర్. ఓకే, సో అమెరికాకి చెందినటువంటి వాల్టర్ హంట్ అనేటువంటి అతను ఒక నైపుణ్యం కలిగినటువంటి మెకానికల్ ఇంజనీర్ అని చెప్పేసి అంటున్నాడు.
హీ బిల్ట్ హీజ్ ఫస్ట్ స్వింగ్ మిషన్ ఇన్ అమెరికా ఇన్ 1834. 1834లో ఈ వాల్టర్ హంట్ అనేటువంటి అతను ఫస్ట్ స్వింగ్ మిషన్ని కనుగొన్నాడనమాట. సో దాన్ని తయారు చేశాడు. ఓకే, స్వింగ్ మిషన్ని తయారు చేశాడు. హీ ఆల్సో యూజ్డ్ ది ఫస్ట్ ఐ నీడిల్. ఓకే, సో ఇతను మొదటి ఐ నీడిల్ని కూడా ఉపయోగించినటువంటి వ్యక్తి అనమాట. అలాగే హీ ఆల్సో ఇన్వెంటెడ్ ది ఫస్ట్ సేఫ్టీ పిన్. అలాగే ఇతను ఫస్ట్ సేఫ్టీ పిన్ని కనుగొన్నటువంటి వ్యక్తి కూడా ఇతనే. అలాగే ది స్టోరీ బిహైండ్ ఇట్ వాస్ టు సెటిల్ ఏ డెప్ట్ హీ ఓవ్డ్ టు విలియం అండ్ జాన్ రిచర్డ్సన్. అలాగే దే ఫర్గేవ్ ది డెప్ట్ అండ్ అగ్రీ టు పే ఏ స్మాల్ ఫీ ఓన్లీ ఇఫ్ హీ కుడ్ మేక్ సంథింగ్ యూస్ఫుల్ అవుట్ ఆఫ్ ది వైర్ అని చెప్పేసి ఇచ్చారు. సో జాన్ రిచర్డ్సన్ అండ్ విలియం అనేటువంటి అతనికి వాళ్ళకి ఈ వాల్టర్ హంట్ అనేటువంటి అతను కొంత అప్పు ఉన్నాడనమాట. సో ఆ అప్పుని తీర్చడానికి సంబంధించి అతను ఈ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఒక వైర్ నుంచి అతను కనుక ఒక యూస్ఫుల్ ఒక వస్తువుని కనుక తయారు చేసినట్లయితే వీళ్ళు అతన్ని క్షమించి అతను చెల్లించాల్సినటువంటి అప్పు ఏదైతే ఉందో అది వాళ్ళు మాఫీ చేసి అతను చేసినటువంటి వస్తువుకి కొంత స్మాల్ ఫీని పే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ స్టోరీ చూద్దాం. ఆన్ April 10, 1849 హీ పేటెంటెడ్ ఏ సేఫ్టీ పిన్ కాల్డ్ డ్రెస్ గేమ్. హీ అసైన్డ్ ఆల్ పేటెంట్ రైట్స్ టు రిచర్డ్సన్. సో ఇక్కడ చూసినట్లయితే డ్రెస్ గేమ్ అనేటువంటి ఈ పర్టికులర్ సేఫ్టీ పిన్కి సంబంధించి అతనికి పేటెంట్ రైట్స్ అయితే వచ్చాయన్నమాట 1847 April 10న. అయితే ఆ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా ఈ జాన్ రిచర్డ్సన్ అని చెప్పేసి ఉన్నాడు కదా, సో ఈ జాన్ రిచర్డ్సన్ అనేటువంటి అతనికి ఆ రైట్స్ అన్నీ కూడా అసైన్ చేయడం జరిగింది. ది నెక్స్ట్ డే ది సేఫ్టీ పిన్ వాస్ పేటెంటెడ్ ఇన్ ఇంగ్లాండ్ బై చార్లెస్ రౌలే. ఆ తర్వాత రోజు ఎప్పుడైతే ఇతనికి ఆ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా రిచర్డ్సన్కి ఇచ్చాడో ఆ తర్వాత రోజు ఇంగ్లాండ్లో చార్లెస్ రౌలే అనేటువంటి అతను ఈ సేఫ్టీ పిన్కి సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్ అయితే పొందాడు. హీ నెవర్ పేటెంటెడ్ ది సూయింగ్ మిషన్. నియర్లీ 20 years later ఎలియాస్ హౌవే రీఇన్వెంటెడ్ అండ్ పేటెంటెడ్ ది నీడిల్ ఐ సూయింగ్ మిషన్. సో ఇలాగా ఈ షూయింగ్ మిషన్ కానీ లేకపోతే ఈ సేఫ్టీ పిన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 1 by 1 ఒకరి తర్వాత ఒకరికి ఈ పేటెంట్ రైట్స్ అయితే రావడం జరిగింది. సో హంట్స్ నీడిల్ వాజ్ మేడ్ విత్ 1.5 వైర్ వ్రాప్డ్ అరౌండ్ ఏ స్ప్రింగ్ అండ్ ది అదర్ ఎండ్ విత్ అనదర్ క్లాస్ప్ అండ్ పాయింట్ అని చెప్పేసి ఇచ్చారు. దిస్ అలౌడ్ ది టిప్ ఆఫ్ ది వైర్ టు బి పుష్డ్ ఇన్ టు ది క్లాస్ప్ బై ది స్ప్రింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ వాల్టర్ హంట్ కనిపెట్టినటువంటి యొక్క నీడిల్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి స్పెషాలిటీస్ గురించి ఇక్కడ మనకి చెప్తున్నాడు. సో ఈ విధంగా మనకి ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చాడు. సో ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి కంప్లీట్ మీనింగ్ ఏంటనేది బ్రీఫ్గా చెప్తాను. వాల్టర్ హంట్ అనేటువంటి అతను అమెరికాలోని ఒక నైపుణ్యం కలిగినటువంటి మెకానికల్ ఇంజనీర్ అనమాట. ఇతను ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒకటి కనిపెడుతూ ఉండేవాడు. సో అతనికి ఉన్నటువంటి అప్పుల్ని తీర్చుకోవడం కోసం. సో ముందు షూయింగ్ మిషన్ని కనుగొన్నాడు 1834లో. ఆ తర్వాత ఫస్ట్ ఐ నీడిల్ని కనుక్కున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ సేఫ్టీ పిన్ని కనుక్కున్నాడు. సో అతను విలియం అండ్ జాన్ రిచర్డ్సన్ అనేటువంటి అతనికి కొంత అప్పు ఉన్నాడనమాట. సో ఆ అప్పు తీర్చడానికి సంబంధించి అతను ఇవన్నీ కూడా చేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ మనకి పాసేజ్లు అయితే ఇచ్చాడు. అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చేశారు అంటే అతనికి ఉన్నటువంటి కూడా అతను పే చేయాల్సినటువంటి అప్పంతా కూడా వారు మాఫీ చేసి అతను ఒక పర్టికులర్ వైర్ నుంచి ఏదైనా ఒక వస్తువుని చేసినట్లయితే దానికి కొంత స్మాల్ అమౌంట్ ఫీ కూడా పే చేయడానికి వారు అంగీకరించడం జరిగిందనమాట. సో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 1849లో సేఫ్టీ పిన్ని కనుగొని సో దానికి సంబంధించి డ్రెస్ గేమ్ అని చెప్పేసి ఆ పిన్కి పేరు పెట్టి దానికి పేటెంట్ రైట్ అయితే పొందాడు. సో ఆ పేటెంట్ రైట్ ఉన్నటువంటి ఆ పర్టికులర్ వస్తువుని రిచర్డ్సన్ అనేటువంటి అతనికి ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మిగిలినటువంటి వారు కూడా డిఫరెంట్ ఐటమ్స్కి సంబంధించి సేఫ్టీ పిన్ కానీ షూయింగ్ మిషన్కి సంబంధించి చార్లెస్ రౌలే అనేటువంటి వారు ఎలియాస్ హౌవే అనేటువంటి వారు పేటెంట్ రైట్స్ అయితే పొందారు. అయితే ఇక్కడ హంట్స్ తయారు చేసినటువంటి నీడిల్ ఏదైతే ఉందో సో అది దానికి ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటంటే అది ఒక వైర్తో తయారు చేసిందనమాట. సో ఆ వైర్తో తయారు చేసినటువంటి ఆ పర్టికులర్ నీడిల్కి ఒకవైపు స్ప్రింగ్తో అది వ్రాప్ అయి ఉంటుంది, అంటే చుట్టబడి ఉంటుందన్నమాట స్ప్రింగ్తో. అదర్ ఎండ్ వచ్చేసి క్లాస్ప్ అండ్ పాయింట్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆ యొక్క నీడిల్ అనేది
ఈజీగా యూజ్ చేయడానికి బాగా పనికొస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యొక్క పారాగ్రాఫ్ ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ది వర్డ్ కాయిల్డ్ ఫ్రమ్ ది పాసేజ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఒక పర్టికులర్ వర్డ్కి సంబంధించి మీనింగ్ అయితే అడుగుతున్నాడు. సో ఇక్కడ కాయిల్డ్ అంటే మనకి వ్రాప్డ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, కాయిల్డ్ అంటే చుట్టబడిన అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి వ్రాప్డ్ అన్న కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వ్రాప్డ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఆ వర్డ్ వచ్చేసి క్లాస్ప్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో క్లాస్ప్ అని చెప్పేసి ఉంది. సో ఆ క్లాస్ప్కి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటనే చూడాలి అంటే, హంట్స్ నీడిల్ వాజ్ మేడ్ విత్ 1.5 వైర్ వ్రాప్డ్ అరౌండ్ ఏ స్ప్రింగ్ అండ్ ది అదర్ అండ్ విత్ అనదర్ క్లాస్ప్ అండ్ పాయింట్ అని చెప్పేసి ఇచ్చారు. దిస్ అలౌడ్ ది టిప్ ఆఫ్ ది వైర్ టు బి పుష్డ్ ఇన్ టు ది క్లాస్ప్ బై ది స్ప్రింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి క్లాస్ప్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రిప్ అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. గ్రిప్ అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో గ్రిప్ అని చెప్పేసి ఉంది. సో గ్రిప్ అనేది దీనికి సంబంధించిన మీనింగ్. సో ఇలాగ ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి టిపికల్ వర్డ్స్ని తీసుకొని సినానిమ్ లేదా యాంటోనిమ్ అని చెప్పేసి కూడా అడుగుతారు. సో ఇలాగ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇది 2022లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. కాబట్టి ఇలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. థర్డ్ క్వశ్చన్ చూద్దాము. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ది కరెక్ట్ వర్కింగ్ మెకానిజం ఆఫ్ హంట్స్ నీడిల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి ఈ ఆప్షన్స్లో చూసుకుంటే హంట్స్ నీడిల్ అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. సో హంట్స్ నీడిల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వైర్ వ్రాప్డ్ అరౌండ్ ఏ స్ప్రింగ్ ఆన్ వన్ ఎండ్ అండ్ అనదర్ అండ్ క్లాస్ప్ అండ్ టిప్ ఆన్ ది అదర్ అని చెప్పేసి ఇచ్చారు. దిస్ అలౌడ్ ది టిప్ ఆఫ్ ది వైర్ టు బి పుష్డ్ ఇన్ టు ది క్లాస్ బై ది స్ప్రింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే ఈ లాస్ట్ పారాగ్రాఫే మనకి ఇక్కడ ఆన్సర్ అనమాట. యాస్టీస్కి ఈ లాస్ట్ పారాగ్రాఫ్ని ఆన్సర్గా ఇచ్చాడు. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సో మనకి ఇది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ ది పాసేజ్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసినట్లయితే వాల్ట్ హంటర్ సెల్లరా కాదు, వాల్ట్ హంటర్ డెప్టరా కాదు, అంటే అప్పులో ఉన్నవాడా కాదు, వాల్ట్ హంటర్ ఏ క్రియేటరా, వాల్ట్ హంటర్ ఏ పేటెంట్ ఓనరా. వాల్ట్ హంటర్ అనేటువంటి అతను క్రియేటర్, ఎందుకంటే అతను ఫస్ట్ స్వింగ్ మిషన్ కనుగొన్నాడు, తర్వాత ఫస్ట్ ఐ నీడిల్ కనుగొన్నాడు, ఆ తర్వాత ఫస్ట్ సేఫ్టీ పిన్ కనుగొన్నాడు. కాబట్టి ఇతను ఒక క్రియేటర్ అనమాట. ఓకే, కొత్త కొత్త వస్తువుల్ని తయారు చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఇతను ఒక క్రియేటర్ అనేది ఈ పాసేజ్కి సంబంధించినటువంటి మీనింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి సో వాల్టర్ హంటర్ అనేది ఏ క్రియేటర్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. మరొక క్వశ్చన్ చూడండి, హూ ఇన్వెంటెడ్ ది సేఫ్టీ పిన్ అని చెప్పేసి అడిగారండి. సో సేఫ్టీ పిన్ కనుగొంది వాల్టర్ హంట్. సో ఈజీ క్వశ్చన్. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పారాగ్రాఫ్ మనకి ఈ సైజులోనే ఇస్తారు. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్. మహా అయితే ఇంకొక 2 పారాగ్రాఫ్లు ఇవ్వచ్చేమో కొంచెం పెద్దగా ఇవ్వాలి అనుకుంటే, అంతే తప్ప అంతకు మించి పెద్ద పారాగ్రాఫ్స్ అయితే రావు. సో మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి చాలా స్లోగా మీరు పారాగ్రాఫ్ చదువుకొని ఆన్సర్ అయితే చేయొచ్చు. 5కి 5 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు అండి, ఈజీగా. సో మీరు దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేయాలి. సో మేము మీకు 99 రూపీస్ మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసామన్నాను కదా. సో ఆ మెగా టెస్ట్ సిరీస్ తీసుకోండి, ఇంగ్లీష్కి సంబంధించి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.